ఏపీ లిక్కర్ స్కామ్ కేసు దర్యాప్తులో సిట్ దూకుడు పెంచింది. వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి ఇళ్లు ఆఫీసులో ఈ రోజు ఉదయం తనిఖీలు నిర్వహించారు సిట్ అధికారులు. హైదరాబాద్, బెంగళూరు, తిరుపతిలోని ఆయన ఇళ్లు ఆఫీసుల్లో ఏకకాలంలో సిట్ అధికారులు సోదాలు చేశారు. తిరుపతిలోని మాజీ మంత్రి పెద్దిరెడ్డి ఇంటితో పాటుగా పెద్దిరెడ్డి కుటుంబానికి చెందిన PLR సంస్థల్లో కూడా ఈ సోదాలు జరిగాయి. హైదరాబాద్ సోమాజిగూడలోని డికాట్ కొరియర్ సంస్థ నుంచి PLR సంస్థలోకి 5 కోట్లు వచ్చాయని సిట్ గుర్తించింది. తనిఖీల సందర్భంగా PLR సంస్థ సిబ్బంది స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. PLR సంస్థలో డైరెక్టర్ గా ఉన్న మిథున్ రెడ్డి తల్లి స్వర్ణలత వాంగ్మూలాన్ని కూడా సిట్ అధికారులు నమోదు చేశారు. ఇటు అదే కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న వెంకటేష్ నాయుడు ఫోన్ ని అన్లాక్ చేశారు సిట్ అధికారులు. ఏసీబీ కోర్టు అనుమతితో ఫోరెన్సిక్ ల్యాబ్ నుంచి వెంకటేష్ నాయుడు ఫోన్ తీసుకుని సిట్ అధికారులు జిల్లా జైలుకు వెళ్లారు. వెంకటేష్ నాయుడు ఫేస్ ఐడితో ఫోన్ అన్లాక్ చేశారు. లిక్కర్ కేసులో అరెస్టు తర్వాత డబ్బు లెక్కిస్తున్న వెంకటేష్ నాయుడు వీడియో అప్పట్లో వైరల్ అయింది. వెంకటేష్ నాయుడు ఫోన్ ద్వారా ఈ కేసులో మరింత సమాచారం వెలుగులోకి వస్తుందని సిట్ అధికారులు భావిస్తున్నారు. మా ప్రతినిధి ప్రణీత మనకి లైవ్ లో జాయిన్ అవుతున్నారు మరింత సమాచారంతో. ప్రణీత, ఇవాల్టి ఈ సోదాల తర్వాత ఏమైనా కొత్త క్లూస్ దొరికాయా కేసుకు సంబంధించి? మొత్తం ఏపీ లిక్కర్ స్కామ్కి సంబంధించి అటు హైదరాబాద్తో పాటు ఆంధ్రప్రదేశ్ అండ్ తిరుపతి, బెంగళూరులలో ఏపీ సిట్ అధికారులు రైడ్స్ చేశారు. ప్రధాన టార్గెట్గా ఎంపీ మిథున్ రెడ్డి ఉన్నట్టు తెలుస్తుంది. మిథున్ రెడ్డి కంపెనీకి సంబంధించినటువంటి PLR సంస్థకి డికాట్ సంస్థ నుండి 5 కోట్ల రూపాయలు వచ్చాయి. సో ఈ 5 కోట్ల రూపాయలపైనే ప్రధానంగా సిట్ ఫోకస్ చేసింది. సో దీంతో PLR కంపెనీ ఉన్నటువంటి అడ్రస్ హైదరాబాద్ కొండాపూర్లో ఈ కంపెనీ ఉంది, అండ్ ఇక్కడ సోమాజిగూడలో డికాట్ కంపెనీ ఉంది. సో ఈ 2 కంపెనీస్లోనూ సిట్ అధికారులు ఈరోజు రైడ్స్ చేశారు. సో PLR కంపెనీకి ఎందుకు డికాట్ సంస్థ నుండి 5 కోట్ల రూపాయలు వచ్చింది? సో లిక్కర్ స్కామ్లో ముడుపుల్లో భాగంగానే PLR కంపెనీకి 5 కోట్లు వచ్చాయి అనేటువంటిది సిట్ చేస్తున్నటువంటి అభియోగం. మరోవైపు వైసీపీ నేతలు కావచ్చు, మిథున్ రెడ్డి తరపు అడ్వకేట్స్ కావచ్చు, గతంలోనే ఈ అంశానికి సంబంధించి ఏసీబీ కోర్టులో పిటిషన్స్ అయితే వాళ్ళు ఫైల్ చేశారు. అయితే గతంలో PLRకి సంబంధించినటువంటి సంస్థ నుండి సబ్ కాంట్రాక్ట్ ఇచ్చేందుకు డికాట్ సంస్థతో ఒప్పందం చేసుకున్నారు. ఈ ఒప్పందంలో భాగంగానే బ్యాంక్ గ్యారంటీస్లో ఆ చర్యలో భాగంగానే 5 crores రూపీస్ని కోవిడ్ టైంలో వీళ్ళు PLR నుండి డికాట్ సంస్థకి చెల్లించారు. ఆ తర్వాత కోవిడ్ తర్వాత సబ్ కాంట్రాక్ట్స్ పనులు తీసుకున్నప్పటికీ దాన్ని ఫుల్ఫిల్ చేయడంలో డికాట్ సంస్థ ఫెయిల్ అయినటువంటి నేపథ్యంలో తిరిగి 5 కోట్ల రూపాయలను మళ్ళీ PLR సంస్థకి చెల్లించింది. సో ఈ 5 కోట్లు అనేవి ముందుగానే బ్యాంక్ గ్యారంటీలో భాగంగా గతంలో PLR సంస్థ నుండి వెళ్ళాయి. సో దాని మీద సిట్ అనవసర రాద్ధాంతం చేస్తుంది అనేటువంటిది మిథున్ రెడ్డి తరపు అడ్వకేట్స్ చెప్పినటువంటి వర్షన్. సో ఈరోజు అనూహ్యంగా సిట్ ఈ PLR సంస్థ మీద రైడ్ చేయడం, ఇందులో ఉన్నటువంటి మొత్తం ట్యాక్స్ ఫైలింగ్స్కి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ కావచ్చు, మొత్తం వీళ్ళ ఇయర్లీ టర్నోవర్కి సంబంధించినటువంటి ప్రతి ఒక్క డాక్యుమెంట్ని కూడా సిట్ వెరిఫై చేసింది. సో ఇందులో భాగంగానే ఈ PLR సంస్థకి డైరెక్టర్స్గా ఉన్నటువంటి 3 ఇళ్లలో కూడా ఈరోజు సిట్ అధికారులు రైడ్ చేశారు. సో ఇందులో మిథున్ రెడ్డి తల్లి స్వర్ణలత కూడా ఉన్నారు వన్ ఆఫ్ ద డైరెక్టర్గా. సో ఆమె స్టేట్మెంట్ని సైతం సిట్ అధికారులు రికార్డ్ చేశారు. ఇది ఒక పార్ట్ ఆఫ్ ద ఇన్వెస్టిగేషన్ నడుస్తుంటే, అండ్ సెకండ్ పార్ట్ ఆఫ్ ద ఇన్వెస్టిగేషన్ చూస్తే వన్ ఆఫ్ ద అక్యూజ్డ్గా ఉన్నటువంటి వెంకటేష్ నాయుడుకి సంబంధించి గతంలో అతడు ఒక వీడియో వైరల్ అయినటువంటి విషయం మనం చూసాము. సో చాలా వరకు 11 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి డబ్బులతో వెంకటేష్ నాయుడుకి సంబంధించినటువంటి వీడియో వైరల్ అయింది. సో ఆ వెంకటేష్ నాయుడు ఫోన్లో ఇంకా ఎలాంటి డేటా ఉంది అనేటువంటి నేపథ్యంతో అతన్ని ఫోన్ని మొత్తం రిట్రైవ్ చేసేందుకు సిట్ ప్రయత్నిస్తుంది. ఇందులో భాగంగా ఏసీబీ కోర్టు నుండి పర్మిషన్ తీసుకున్నారు. సో ఫోన్కి కంప్లీట్గా వెంకటేష్ నాయుడు ఫేస్ లాక్ ఉంది కాబట్టి FSLకి వెంకటేష్ నాయుడును తీసుకెళ్ళి అక్కడ ఫేస్ లాక్ ఓపెన్ చేసి అందులో ఉన్నటువంటి సమాచారాన్ని బయటికి తీసేటువంటి ప్రయత్నం సిట్ చేస్తుంది. దాని ఆధారంగా ఫర్దర్గా లిక్కర్ కేసులో ఫర్దర్ దర్యాప్తు కూడా సిట్ చేయబోతుంది. రైట్ ప్రణీత, థ్యాంక్ యూ. సెకండ్ టాప్ స్టోరీ, ఏపీలో విద్యుత్ ఉద్యోగులు సమ్మెపై ఉత్కంఠ కొనసాగుతోంది. నిన్నటి చర్చలు విఫలం కావడంతో నేటి అర్ధరాత్రి నుంచి సమ్మెకు వెళ్తున్నట్టు విద్యుత్ జేఏసీ నేతలు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలోనే విద్యుత్ ఉద్యోగుల సంఘం నేతలతో ప్రభుత్వం చర్చలు జరుపుతోంది. 15 ప్రధాన డిమాండ్లపై విద్యుత్ ఉద్యోగుల జేఏసీతో చర్చిస్తోంది. నిన్నటి సమావేశంలో కొన్నింటిని యాజమాన్యం అంగీకరించగా విద్యుత్ ఉద్యోగుల జేఏసీ ప్రధాన డిమాండ్లపై అల్టిమేటం ఇచ్చింది. ఇక విజయవాడ ధర్నా చౌక్ లో నిన్న మహాధర్నా నిర్వహించిన విద్యుత్ ఉద్యోగులు 15 ప్రధాన డిమాండ్లు పరిష్కరించే వరకు వెనక్కి తగ్గేది లేదని స్పష్టం చేశారు. ఏడాది కాలంగా విజ్ఞప్తి చేస్తున్నా యాజమాన్యం పట్టించుకోలేదని మండిపడుతున్నారు. యాజమాన్య వైఖరి వల్ల విద్యుత్ ఉద్యోగులంతా నష్టపోతున్నారని ఆరోపిస్తున్నారు. దశలవారీ ఆందోళన తర్వాతే సమ్మె దిశగా వెళ్లాల్సి వస్తోందని చెబుతున్నారు.
ఏపీ విద్యుత్ ఉద్యోగుల ప్రధాన డిమాండ్ ఏంటో ఒకసారి చూద్దాం. విద్యుత్ సంస్థల్లో కాంట్రాక్ట్ ఉద్యోగులను విలీనం చేయాలి, బకాయిలు చెల్లించడం, పాత పెన్షన్ విధానం అమలు చేయాలి, కాంట్రాక్ట్ ఉద్యోగులకు డైరెక్ట్ పేమెంట్ ఇవ్వాలి, కాంట్రాక్ట్ ఉద్యోగులకు పీఆర్సీ ఎరియర్స్ వెంటనే చెల్లించాలి, జూనియర్ లైన్మెన్ గ్రేడ్ 2లకు పాత సర్వీస్ రూల్స్ వర్తింపచేయాలి, వేతన సవరణ, పదోన్నతులు, సర్వీస్ హక్కులు కల్పించాలి, కారుణ్య నియామకాల్లో వయసు సడలింపులు చేయాలి. ఇలా 15 డిమాండ్లతో విద్యుత్ ఉద్యోగులు సమ్మెకు దిగుతున్నారు. అయితే విద్యుత్ ఉద్యోగులు యాజమాన్యం మధ్య నిన్న జరిగిన చర్చల్లో ప్రధాన డిమాండ్లలో వేటిని అంగీకరించకపోవడంతో సమ్మెకు వెళ్లేందుకు సిద్ధమైనట్టు విద్యుత్ ఉద్యోగుల జేఏసీ ప్రకటించింది. ప్రస్తుతం ప్రభుత్వం చర్చలు జరుపుతున్న నేపథ్యంలో ఏపీ విద్యుత్ ఉద్యోగుల సమ్మె వ్యవహారంపై ఉత్కంఠ నెలకొంది. మా ప్రతినిధి వసంత్తో మాట్లాడదాం. వసంత్, ఏ విద్యుత్ ఉద్యోగులు సమ్మెకు వెళ్లే లోపు మళ్ళీ ఒకసారి ఏమైనా ప్రభుత్వం చర్చలు జరిపే అవకాశం ఉందా? అలాగే ఈ సమ్మెకు ఎవరెవరు మద్దతు ప్రకటించబోతున్నారు? సమ్మె అనివార్యమైతే ఏపీ ప్రజలకు విద్యుత్ కోతలు తప్పవా? ఎగ్జాక్ట్లీ మరికొద్దిసేపట్లోనే విద్యుత్ కార్మికుల జేఏసీ సమ్మెకు సంబంధించినటువంటి అంశంలో ఫైనల్గా చర్చలు జరగబోతున్నాయి. మరికొద్దిసేపట్లోనే విద్యుత్ సౌదాలో ఎనర్జీ సెక్రటరీ కమ్ సిఎస్గా ఉన్నటువంటి విజయానంతో విద్యుత్ కార్మికుల జేఏసీ భేటీ కాబోతోంది. ఇప్పటికే ప్రధానమైనటువంటి డిమాండ్లకు సంబంధించినటువంటి అంశాల విషయంలో ఎక్కడ వెనక్కి తగ్గమంటూ కూడా విద్యుత్ కార్మికుల జేఏసీ స్పష్టం చేస్తోంది. అందులో ప్రధానంగా కాంట్రాక్ట్ కార్మికులకు సంబంధించినటువంటి అంశం ప్రధాన ఎజెండాగా కూడా వారి పెట్టినటువంటి డిమాండ్లో ఉంది. ప్రధానంగా ఈ విద్యుత్ కార్మికులు చెప్పినటువంటి సమ్మెలో దాదాపు 30,000 మందికి పైగా గ్రామీణ స్థాయిలో పనిచేసేటువంటి కాంట్రాక్ట్ కార్మికులే కీలకంగా ఉన్నారు. దాదాపు గత 10-15 ఏళ్ళుగా కూడా ప్రమాదవశాత్తు వారు మరణించినప్పటికీ కూడా ఎవరైతే కాంట్రాక్ట్ కార్మికులు ఉన్నారో వారంతా కూడా రోడ్డును పడిపోతున్నారు, మరణిస్తున్నారు, అలాగే అంగవైకల్యం బారిన పడుతున్నారు. కానీ వారికి ఉద్యోగ భద్రత లేకుండా పోతూ ఉంది. కాబట్టి తక్షణమే ప్రభుత్వం ఈ విషయంలో జోక్యం చేసుకోండి కూడా డిమాండ్ చేస్తారు. ఇక డిఏలతో పాటు రెగ్యులైజేషన్, అలాగే కారుణ్య నియామకాలకు సంబంధించినటువంటి అంశంలో ప్రభుత్వం ఖచ్చితంగా చర్యలు తీసుకుంటుందంటూ కూడా ఇప్పటికే నిన్న జరిగినటువంటి చర్చల సందర్భంగా చెప్పినప్పటికీ కూడా తాము ఏదైతే 15 డిమాండ్లు తమ ప్రభుత్వం ముందు ఉంచామో వాటిపైన స్పష్టమైన సమగ్రమైనటువంటి నిర్ణయం తీసుకుని ఆమోదం తెలిపితే తప్ప సమ్మె విషయంలో వెనక్కి తగ్గమంటూ కూడా తేల్చి చెప్తున్నారు. గత నెల 15వ తేదీ నుంచి వరుసగా ఈ యొక్క సమ్మెకు సంబంధించినటువంటి అంశాలు ఏవైతే అల్టిమేటం జారీ చేస్తూ ఒక ఎజెండా ప్రకారం ఆందోళన పిలుపునిచ్చారో అందులో భాగంగా ఏపీఎస్పీ డీసీఎల్, ఏపీ ఈపీడీసీఎల్తో పాటుగా ఏపీసీపీ డీసీఎల్ పరిధిలో ఉన్నటువంటి ఉద్యోగులు, అలాగే జెన్కో ట్రాన్స్కో పరిధిలో ఉన్నటువంటి వేలాది మంది ఉద్యోగులు రోడ్డెక్కి గత 20 రోజులు కూడా ఆందోళన చేస్తున్నారు. ఇప్పటికే తిరుపతి, విశాఖపట్నంతో పాటు విజయవాడలో మహాధర్నాలు చేపట్టినప్పటికీ కూడా ప్రభుత్వం చర్చల పేరుతో పిలిచి కాలయాపన చేస్తుంది. గత 2-3 ఏళ్ళుగా కూడా ఈ సమస్యకు సంబంధించి పరిష్కారం చూపలేదు. ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా కూడా విద్యుత్ కార్మికులకు సంబంధించినటువంటి ఎవరైతే వారంతా ఉన్నారో వారు ఇబ్బందులు పడుతున్నారు. వేతన సవరణకు సంబంధించినటువంటి అంశంలో, డిఏలకు సంబంధించినటువంటి అంశంలో, హెల్త్ కార్డులకు సంబంధించినటువంటి అంశంలో ఎక్కడా స్పష్టమైనటువంటి తమకు హామీ ఇవ్వడం లేదు. కాబట్టి సమ్మె దిశగా అడుగులు వేస్తున్నా. ఒకవేళ ఎస్మా ప్రయోగిస్తే కనుక అందుకు కూడా తాము సిద్ధంగా ఉన్నామంటూ కూడా ఇప్పటికే విద్యుత్ కార్మికులు జేఏసీ స్పష్టం చేస్తోంది. అయితే ఫైనల్గా చర్చలకు రావాలంటూ కూడా ఇప్పటికే ఎనర్జీ సెక్రటరీ నుంచి అలాగే సీఎస్గా ఉన్నటువంటి విజయానంద్ ఇప్పటికే వారిని చర్చలకు ఆహ్వానించారు. నిన్న జరిగినటువంటి చర్చలు విఫలం కావడంతో మరికొద్ది సేపట్లోనే విద్యుత్ సౌదాలో ఫైనల్గా చర్చలు జరగబోతున్నాయి. ఒకవేళ సమ్మె అనివార్యమైతే కనుక రాత్రి నుంచి, అర్ధరాత్రి నుంచే ఈ సమ్మె దిశగా అడుగులు వేస్తాం. గ్రామీణ స్థాయిలో ఇంతమందిని ఇన్వాల్వ్ చేసేలాగా ప్రభుత్వం కూడా వారిని అకామిడేట్ చేయడం కష్టమయ్యేటటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి సీఎస్ కూడా వీరితోటి ఒప్పించి అవసరమైతే వారికి న్యాయం చేస్తామన్న హామీ మేరకు సమ్మె విరమించేసే ప్రయత్నాలు అయితే ముమ్మరం చేస్తున్నారు. మరికొద్ది సేపట్లోనే సమ్మెకు సంబంధించినటువంటి అంశంలో ఫైనల్గా చర్చలు అయితే జరగబోతాయి. ఒకవేళ సమ్మె అనివార్యమైతే ఏ రకంగా ప్రభుత్వం ముందుకెళ్తుంది అనేది మాత్రం వేచి చూడాల్సి ఉంది. కమింగ్ టు థర్డ్ న్యూస్, పరకామణి చోరీ వ్యవహారం కాకరేపుతోంది. అధికార విపక్షాల మధ్య మాటల మంటలు కొనసాగుతున్నాయి. ఇది ముమ్మాటికి గత ప్రభుత్వ నిర్లక్ష్యమేనంటూ మరోసారి వైసీపీపై విరుచుకుపడ్డారు టీటీడీ బోర్డు మెంబర్ భానుప్రకాష్. పరకామణి దొంగలని గత ప్రభుత్వం కాపాడిందన్నారు. ఉద్దేశపూర్వకంగానే చోరీ జరిగిందన్నారు భానుప్రకాష్ రెడ్డి. తెర వెనుక ఎవరున్నా బయటకు తీసుకొస్తామన్నారు. నిందితుడు రవికుమార్ దగ్గర నుంచి ఆస్తులను ఎవరెవరు పంచుకున్నారో తేలుస్తామన్నారు ఆయన. తిరుమల శ్రీవారి పరకామణి చోరీపై ఎంక్వైరీ చేపట్టింది సిఐడి. హైకోర్టు ఆదేశాలతో ఈ కేసు ఎంక్వైరీ షురూ చేసింది. సిఐడి డీజీ రవిశంకర్ అయ్యన్నార్ నేతృత్వంలో విచారణ కొనసాగుతోంది. ఇప్పటికే శ్రీవారి ఆలయ పరకామణిని సిఐడి బృందం పరిశీలించింది. ఇక దీనిపై కేసు నమోదైన తిరుమల 1 టౌన్ పోలీస్ స్టేషన్లోనూ రికార్డ్స్ ని పరిశీలించారు అధికారులు. ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానాలు ఆ రోజు 2023లో ఇంత భారీ ఎత్తున పరకామణిలో దొంగతనం జరిగితే ఆ విజువల్స్ ఎందుకు లేవు? కమాండ్ కంట్రోల్లో కానీ పరకామణిలో ఉన్నటువంటి
సీసీటీవీ ఫుటేజెస్ ఎందుకు అరేంజ్ చేశారు, ఎవరు అరేంజ్ చేశారు, ఎవరు అరేంజ్ చేయమన్నారు, ఎందుకోసం అరేంజ్ చేశారు, ఎవరిని కాపాడడానికి అరేంజ్ చేశారు, ఇది శ్రీవారి భక్తుల నుంచి వస్తున్నట్టు ఈ ప్రశ్న. మేము దీన్ని గత కొన్ని నెలలుగా ఈ అంశాన్ని లేవనెత్తి మేము దీన్ని ప్రశ్నిస్తున్నాం. ఖచ్చితంగా అయితే ఈరోజు శ్రీవారి భక్తులందరూ చాలా సంతోషంగా ఉన్నారు. రాబో రోజుల్లో పరకామంలో చేసినట్టు దొంగలు ఎవరూ తప్పించుకునే అవకాశం లేదు. పాతాళంలో ఉన్నా సరే వారందరినీ పట్టుకొని వచ్చి చట్టం ముందు నిలబెట్టగట్ట సామర్థ్యత ఈ ఎన్డీఏ కూటమికుంది. 2023 ఏప్రిల్ 29న తిరుమల పరకామణిలో చోరీ చేస్తుండగా టీటీడీ విజిలెన్స్ సెక్యూరిటీ విభాగాలు రవికుమార్ ని పట్టుకున్నాయి. రవికుమార్ తన లోదుస్తుల్లో దాచినటువంటి డాలర్ కట్టని స్వాధీనం చేసుకున్నారు. అయితే నిందితుడు రవికుమార్ పై చర్యలు తీసుకోకుండా లోక్ అదాలత్లో రాజీ చేశారు అప్పటి అధికారులు. రవికుమార్ చోరీల వెనుక టీటీడీ అధికారులతో పాటు అప్పటి ప్రభుత్వ పెద్దల పాత్ర ఉందని ఆరోపిస్తున్నారు టీటీడీ బోర్డు మెంబర్ భానుప్రకాష్ రెడ్డి. దీంతో లోక్ అదాలత్ తీర్పుపై ఆయన హైకోర్టుని ఆశ్రయించారు. కేసుపై విచారణ చేపట్టిన హైకోర్టు పరకామణి వ్యవహారంపై సిఐడి ఎంక్వైరీ చేపట్టాలని ఆదేశాలు జారీ చేసింది. ఇక ఈ నేపథ్యంలో ఇప్పుడు సిఐడి డీజీ రవిశంకర్ రంగంలోకి దిగారు. పూర్తి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి రాజు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రాజు, ఈ కేసుకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి రాజు? అంటే తిరుమల శ్రీవారి హుండీలో సమర్పించిన కానుకలు లెక్కింపు చేసే పరకామణిలోనే ఈ చోరీ జరిగింది. చోరీ జరిగిన కేసును అప్పటి ప్రభుత్వము నిర్లక్ష్యంగా వివరించింది, లేదంటే ఎవరైతే పట్టుబడ్డ వ్యక్తిని తప్పించే ప్రయత్నం చేసింది అన్నదే ప్రధానమైనటువంటి ఆరోపణ. ఈ నేపథ్యంలోనే సిఐడి విచారణ కూడా ఇప్పుడు కొనసాగబోతోంది. అయితే ఈ కేసు గత ఏడాది 2023 ఏప్రిల్ 29న అక్కడ పనిచేస్తున్నటువంటి జిఆర్ మఠానికి సంబంధించిన ఉద్యోగి రవికుమార్ US డాలర్స్తో పట్టుబడ్డ తర్వాత మే 30న అంటే కేవలం నెల రోజుల లోపలే ఛార్జ్షీట్ వేయడము, అదే ఏడాది సెప్టెంబర్ 9 6 నెలల లోపే ఈ కేసుకు రాజీకి వెళ్లడమే ప్రధానమైనటువంటి చర్చ, ఆరోపణలకు కూడా దారితీసింది కూడా ఈ అంశమే. అసలు లోక్ అదాలత్లో ఈ కేసును రాజీ చేసే అధికారం ఎవరికి ఉంది అన్నదే ప్రధానంగా వినిపిస్తున్నటువంటి విమర్శ. ఈ నేపథ్యంలోనే తిరుపతికి చెందిన శ్రీనివాసులు అనే వ్యక్తి హైకోర్టును ఆశ్రయించి పూర్తి స్థాయిలో సిఐడి దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉందని శ్రీనివాసులు ఏదైతే హైకోర్టును ఆశ్రయించిన తర్వాతనే హైకోర్టులో పిల్ దాఖలైంది. ఈ మేరకు హైకోర్టు తిరుపతి 2వ అదనపు జిల్లా కోర్టులో లోక్ అదాలత్లో ఈ కేసు రాజీ అయింది. కాబట్టి ఇచ్చినటువంటి ఆదేశాలను నిలుపుదల చేస్తూనే అక్టోబర్ 12వ తారీఖు లోపునే దీనికి సంబంధించినటువంటి పూర్తి నివేదిక ఇవ్వాలని సిఐడి చీఫ్ ఎవరైతే రవిశంకర్ అయ్యన్నారో ఆదేశించింది. ఈ నేపథ్యంలోనే ఆయన నేను రాత్రి తిరుమలకు చేరుకున్నారు. 1 టౌన్లో ఈ కేసు నమోదైంది. 1 టౌన్ పిఎస్కి వెళ్ళారు. అక్కడ కేసుకు సంబంధించిన వివరాలన్నీ కూడా విచారించారు, సంబంధించిన రికార్డులు స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు టీటీడీ పాలక మండలి ఎవరైతే రవికుమార్ ఉన్నాడో ఈ రవికుమార్ తన అక్రమంగా సంపాదించిన ఆస్తులన్నీ సేల్ డీడ్ ఏదైతే గిఫ్ట్ డీడ్గా టీటీడీకి కట్టబెట్టాడు, దాదాపుగా 40 కోట్ల రూపాయల విలువైనటువంటి ఆస్తులు. ఈ ఆస్తులను కట్టబెట్టిన తర్వాత టీటీడీ పాలక మండలి ఏ రకంగా తీర్మానం చేసింది, ఆ అధికారం టీటీడీకి ఉందా, లేదంటే కేసులో నిందితులు కేసు రాజీ అయిన తర్వాత ఈ రకంగా గిఫ్ట్ డీడ్గా ఇచ్చే అవకాశం ఉంటుందా, టీటీడీ నిబంధనలు ఏమి చెబుతున్నాయన్న దానిపై కూడా ఆరా తీసిన నేపథ్యంలోనే ఈ రికార్డు కూడా సీజ్ చేశారు. 2వ అదనపు కోర్టులో కూడా ఇందుకు సంబంధించిన రికార్డులు ఉన్నాయి కాబట్టి తిరుపతి కోర్టు కూడా రవిశంకర్ అయ్యన్నార్ వచ్చి అక్కడ వివరాలు సేకరించారు. ఇందుకు సంబంధించిన రికార్డులు, డాక్యుమెంటరీ ఎవిడెన్స్ కూడా ఆయన తీసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఎట్టకేలకు అధికార విపక్షాల మధ్య మాటలు యుద్ధంగా మారినటువంటి పరకామణి కేసులో మున్ముందు సిఐడి రంగంలోకి దిగింది కాబట్టి ఏ రకమైనటువంటి ఆధారాలు బయటపెట్టే అవకాశం ఉంటుంది. వైసీపీ చెప్తోంది ఏ రకమైన తప్పిదాలు జరగలేదు, కేవలం ఇది ఆరోపణలేని వైసీపీ చెప్తున్న నేపథ్యంలో ఇప్పటికే అధికార పక్షం మాత్రం ఖచ్చితంగా దోషులు ఎవరైతే ఉన్నారో ఈ ఘటనకు సూత్రధారులు, పాత్రధారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ బయటికి పెట్టే ప్రయత్నం చేస్తాం, ఎక్కడ దాక్కున్నా వదిలిపెట్టే ప్రసక్తి లేదని పాలక మండలి కూడా చెప్తున్న నేపథ్యంలో ఇది రాజకీయ చర్చగా మారిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. సిఐడి దూకుడు ఏ విధంగా ఈ కేసులో ఉండబోతుందో వేచి చూడాల్సిన అవసరం అయితే ఉంటుంది. థ్యాంక్ యూ రాజు. ఫోర్త్ ఎక్స్క్లూజివ్ వార్త. డీసీసీ అధ్యక్షుల ఎంపికకి సంబంధించి ఏఐసీసీ పలు నిబంధనలు తెరపైకి తీసుకొచ్చింది. డీసీసీ అధ్యక్షులుగా దరఖాస్తులు చేసుకునేవారు 5 ఏళ్ల పాటు పార్టీలో కొనసాగి ఉండాలి.
ఇప్పటికే పనిచేసిన డీసీసీ అధ్యక్షులకు రెండోసారి అవకాశం లేదని స్పష్టం చేసింది. ప్రజాప్రతినిధుల బంధువులకు కూడా డీసీసీ అధ్యక్ష పదవికి అవకాశం లేదు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, మహిళా నాయకులకు ప్రాధాన్యత ఉంటుందని ఏఐసీసీ వెల్లడించింది. డీసీసీ అధ్యక్షుల ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తున్న ఏఐసీసీ ప్రతినిధులతో ఆశావాహులు ఎవరూ కూడా వ్యక్తిగత సంభాషణలు అలానే సమావేశాలు పెట్టకూడదని హెచ్చరించింది. డీసీసీ అధ్యక్షుల ఎంపిక కోసం ఏఐసీసీ పరిశీలకులు ఆదివారం నుంచి జిల్లాల్లో పర్యటిస్తున్నారు. ఏఐసీసీ పరిశీలకులలో మాజీ ముఖ్యమంత్రి నారాయణ స్వామి, కేంద్ర మాజీ మంత్రి సిపి జోషి, సిడబ్ల్యూసీ సభ్యులు, ఇతర సీనియర్ నేతలు ఉన్నారు. వారు ఆశావాహుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. మరోవైపు సమర్థవంతమైన నాయకులు డీసీసీ అధ్యక్షులుగా ఎంపికయ్యే అవకాశం ఉందని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. ఏఐసీసీ నాయకత్వం డీసీసీ అధ్యక్షుల ఎంపికలో కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టిందన్నారు. డీసీసీ అధ్యక్షుల ఎంపికని కాంగ్రెస్ అధిష్టానం పారదర్శకంగా చేపడుతోంది అన్నారు. సెలక్షన్స్ కూడా చాలా ట్రాన్స్పరెంట్గా ఉంటుంది. ఎక్కడ వేటికి ఎవరో చెప్పిన వాటిని నమ్మకుండా అభిప్రాయ సేకరణ ద్వారానే జరుగుతుంది అనేది చెప్తూ ఏ ఇన్ఫ్లుయెన్స్ పనిచేయదు. ఇక్కడ వీళ్ళు ఏదైతే అబ్జర్వ్ చేసి ఇచ్చిన రిపోర్ట్ ఏదైతే ఉంటుందో దాని ప్రకారంగానే వెళ్ళే ఆలోచనలు, క్యాస్ట్ ఈక్వేషన్లు ఎన్నో ఉన్నాయి దీంట్లో. రెండోసారి డీసీసీగా పనిచేయడానికి వీల్లేదు, అలానే బంధువులకు కూడా అవకాశం లేదు. ఎందుకు ఇలాంటి రూల్ తీసుకొచ్చారు? కాంగ్రెస్ నేతలు, ఆశావాహులు ముఖ్యంగా ఈ రూల్స్ గురించి ఎలా రియాక్ట్ అవుతున్నారు? వివరించడానికి మా ప్రతినిధి అశోక్ సిద్ధంగా ఉన్నారు. అశోక్, పార్టీ బలోపేతానికి సంబంధించి హైకమాండ్ చాలా సీరియస్గా కసరత్తు చేస్తుంది. గతంలోనే పార్టీకి ప్రభుత్వానికి సంబంధం లేకుండా ఒక సపరేట్గా ఈ పాదయాత్రను కూడా నిర్వహించిన పరిస్థితి మనం చూసాం. మీనాక్షి నటరాజన్ అలాగే పీసీ ప్రెసిడెంట్. అయితే చాలా ప్రతిష్టాత్మకంగా ఉండేటటువంటి డీసీసీ పదవులకు సంబంధించి కూడా చాలా క్లియర్ కట్ ఇండక్షన్తో ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. రానున్నటువంటి ఎలక్షన్స్లో బేస్ చేసుకొని చాలా ఒక ప్రొఫైల్ని తయారు చేసుకొని మరి హైకమాండ్ దీనికి సంబంధించినటువంటి కసరత్తు చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. అప్పటికే చాలామంది పెద్ద నేతలు ఇక్కడికి రావడం జరిగింది. 22 మెంబర్స్ అడ్వైజర్లను కూడా ఇక్కడ వేయడం జరిగింది. చాలా హై ప్రొఫైల్ ఉన్నటువంటి నేతలు ఉన్న నేపథ్యంలో వాళ్ళకి సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి కోఆర్డినేషన్ కమిటీని కూడా వేయడం జరిగింది. అయితే ఈరోజు మార్నింగ్ జూమ్ మీటింగ్లో చాలా కీలకమైన అంశాలు మాత్రం మీనాక్షి నటరాజన్ చెప్పిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఏదైతే డీసీసీ ఇప్పుడు ఉన్నటువంటి డీసీసీ అధ్యక్షులతో ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకున్నారు. ఆ మీటింగ్లో చాలా కీలకమైన అంశాలు ఏదైతే డీసీసీల ప్రక్రియ కొనసాగుతుందో దానికి సంబంధించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని దానిపైన ఒక క్లియర్ కట్ ఇండక్షన్స్ అయితే ఇచ్చిన పరిస్థితి మనకు కనిపించింది. మెయిన్గా గతంలో ఎవరైతే డీసీసీ అధ్యక్షులు ఉన్నారో వాళ్ళకి ఈసారి ఛాన్స్ ఉండదని, ఏదైతే అబ్జర్వర్లు వచ్చారో 22 మంది అబ్జర్వర్లు వచ్చారో వాళ్ళతో స్వయంగా భేటీ అవ్వద్దని, వాళ్ళతో కుటుంబ సభ్యులు కానీ వీళ్ళు కానీ డైరెక్ట్గా మీటింగ్ అవ్వద్దని చెప్పి, ఎట్టి పరిస్థితుల్లో 5 సంవత్సరాలు పార్టీలో ఖచ్చితంగా పనిచేసిన వాళ్ళు ఉండాలి, కీలకంగా పనిచేసిన వాళ్ళు అయి ఉండాలని మాత్రం చెప్పిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. అలాగే బడుగు బలహీన వర్గాలకు సంబంధించి ఎస్సీ, ఎస్టీ, బీసీలకు సంబంధించి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తామని కూడా అందులో చెప్పిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ మెరిట్ బేస్లో ఈసారి డీసీసీ పదవులు ఇవ్వాలని చెప్పి కూడా భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. గతంలో ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి నేతలు ఇన్ఫ్లుయెన్స్డ్ పర్సన్స్తో చెప్పిన నేపథ్యంలో డీసీసీ అధ్యక్షుల పదవులు ఉంటాయి. బట్ ఈసారి మాత్రం ఆ ఛాన్స్ లేదు. ఎట్టి పరిస్థితుల్లో ఇన్సైడ్ నుంచి పార్టీ మూలం నుంచి కూడా పై వరకు కూడా పనిచేసిన వారికి మాత్రమే ఈసారి డీసీసీ అధ్యక్ష పదవులు ఉంటాయని కూడా వాళ్ళే క్రియాశీలంగా వచ్చే ఎలక్షన్స్ కూడా పనిచేస్తారని చెప్పిన నేపథ్యంలో చాలా పకడ్బందీగా ఒక ఏర్పాటు చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఈసారి డీసీసీల ఎంపిక కత్తి మీద సాములాగానే కనిపిస్తుంది. ఎందుకంటే చాలా మంది నేతలు దీంట్లో చేరిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న పార్టీ కావచ్చు, ఇలా చాలా ప్రాంతాలలో ఇప్పటికే గొడవలు నడుస్తున్న నేపథ్యంలో వాటన్నిటిని అధిగమించి డీసీసీలకు సంబంధించినటువంటి డీసీసీల సెలక్షన్కి సంబంధించి ఏ విధంగా పార్టీ ముందుకు పోతుందని మాత్రం వేసి చూడాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. రైట్ అశోక్. హర్యానా ఐపీఎస్ పూరన్ కుమార్ ఆత్మహత్య కేసు కొత్త మలుపు తిరిగింది. పూరన్ కుమార్ పై వచ్చిన అవినీతి ఆరోపణలపై దర్యాప్తు చేస్తున్న ఏఎస్ఐ సందీప్ ఆత్మహత్యకు పాల్పడడం తీవ్ర కలకలం రేపింది. రోహతక్లోని పొలాల్లో గన్తో కాల్చుకుని సందీప్ ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆత్మహత్యకు ముందు ఒక సెల్ఫీ వీడియో విడుదల చేశారాయన. పూరన్ పై తీవ్ర అవినీతి ఆరోపణలు చేశారు. అవినీతి కేసులో శిక్ష పడుతుందన్న భయంతోనే పూరన్ ఆత్మహత్య చేసుకున్నాడని వెల్లడించారు. అలాగే పూరన్ 30 లక్షల రూపాయలు లంచం అడిగినట్టు కూడా సందీప్ తీవ్ర ఆరోపణలు చేశారు. సైబర్ సెల్లో పనిచేస్తున్నారు సందీప్. తన ఆత్మహత్యతోనైనా నిజాలు వెలుగులోకి వస్తాయన్నారు. ఆత్మహత్యకు పాల్పడ్డ ఐపీఎస్ పూరన్ కుటుంబాన్ని మరొక వైపు రాహుల్ గాంధీ పరామర్శించారు. క్రమ పద్ధతిలో పూరన్ ని హింసించారని ఆరోపించారాయన. కుల వివక్ష వేధింపులతోనే ఆయన చనిపోయాడని ఆవేదన వ్యక్తం చేశారు. పూరన్ ని వేధించిన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. హర్యానా డీజీపీ శత్రుజిత్ కపూర్ ని ఇంకొక వైపు ప్రభుత్వం సెలవుపై పంపించింది. ఐపీఎస్ ఓం ప్రకాష్ సింగ్ కి డీజీపీగా అదనపు బాధ్యతలు అప్పగించింది. పూరన్ మృతిపై 31 మంది సభ్యులతో సిట్ ని ఏర్పాటు చేశారు. పూరన్ మృతదేహం ఇంకొక వైపు మార్చురీలోనే ఉంది. పూరన్ ని వేధించిన అధికారులను అరెస్ట్ చేసేంత వరకు పోస్ట్ మార్టం ఒప్పుకునే ప్రసక్తే లేదని కుటుంబ సభ్యులు చెబుతున్నారు.
మరి ఈ కేసుకు సంబంధించిన లేటెస్ట్ డెవలప్మెంట్స్ ని మా ప్రతినిధి గోపి వివరిస్తారు. గోపి, పూరన్ ఒక అవినీతి అధికారి అని చెప్పి ఆరోపిస్తున్నారు. ఆత్మహత్య చేసుకున్న సందీప్, అంతేకాదు నరేంద్ర బిజార్నియాని ఒక మంచి ఆఫీసర్గా, సిన్సియర్ ఆఫీసర్గా కూడా తన వీడియోలో ఆయన కొనియాడుతూ వచ్చారు. ఈ క్రమంలో ఆయన ఎందుకు సూసైడ్ చేసుకున్నట్టు, ఆయన రాసిన సూసైడ్ నోట్లో ఎలాంటి కీలకమైన అంశాలను ప్రస్తావించారు, కారణాలు ఏం చెప్పారు? ఎస్, ఏడీజీపీ పూరన్ కుమార్ ఆత్మహత్య ఇప్పుడు సంచలనంగా మారితే ఇప్పుడు అదే కేసుకు సంబంధించి మరొక ఏఎస్ఐ పూరన్ కుమార్పై అవినీతి ఆరోపణలు చేసిన ఏఎస్ఐ, ఆ కేసుకు సంబంధించి దర్యాప్తు చేస్తున్న ఏఎస్ఐ సందీప్ కుమార్ ఈరోజు పంట పొలాల్లో తన తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఒక సూసైడ్ నోట్ను కూడా రాశారు. అందులో పూరన్ కుమార్ అత్యంత అవినీతిపరుడు, పూరన్ కుమార్ భార్య ఐఏఎస్, అలాగే అతని బావమరిది ఎమ్మెల్యే. సో వీరందరితో కలిసి అవినీతి కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. అక్కడ ఉన్న గ్యాంగ్స్టర్స్, అలాగే కేసుల్లో ఉన్న వారి ఫైల్స్ని ఆసరాగా చేసుకుని అందులో ఉన్న వారిని బెదిరించి డబ్బులు వసూలు చేశారు. అలాగే ముఖ్యంగా కులం పేరుతో చాలామంది అధికారులను తొలగించారు అన్న ఆరోపణలు కూడా సందీప్ కుమార్ ఇప్పుడు పూరన్ కుమార్ పైన చేయడం జరిగింది. పూరన్ కుమార్ ఆత్మహత్య అంశం పైన ముఖ్యంగా పోస్ట్ మార్టం జరగకుండా వారం రోజులుగా బాడీ ఉంది. రాహుల్ గాంధీ సహా ఇటు కాంగ్రెస్ నేతలు, విపక్ష పార్టీలకు సంబంధించిన నేతలు, తెలంగాణ డిప్యూటీ సీఎం వీరంతా కూడా పరామర్శిస్తున్నారు. బాధిత కుటుంబానికి సంబంధించి ఒక ఇటు జస్టిస్కి సంబంధించిన సంఘం కూడా ఏర్పడి అతనికి న్యాయం చేయాలని చెప్పి డిమాండ్ చేస్తుంది. సిట్ ఎంక్వైరీ కాదు, సిబిఐ ఎంక్వైరీ జరపాలని చెప్పి చర్చ జరుగుతున్న సమయంలో ఇప్పుడు పూరన్ కుమార్ పైన ఆరోపణలు చేస్తూ ఏఎస్ఐ ఇటు సందీప్ కుమార్ ఆత్మహత్యకు పాల్పడడం, అది ఆత్మహత్యనా లేక ఎవరైనా కావాలనే అతన్ని హత్య చేసి ఈ విధంగా ఆత్మహత్యగా చిత్రీకరించి సూసైడ్ నోట్స్ పెట్టారా అన్న అంశానికి సంబంధించి కూడా చర్చ జరుగుతోంది. మరోపక్క పోలీసు ఉన్నతాధికారుల బదిలీని సైతం ముఖ్యంగా పూరన్ కుమార్ ఆత్మహత్యతో అక్కడున్న డీజీపీని బదిలీ చేయడం జరిగింది. మరొక కొత్త వ్యక్తికి అక్కడ బాధ్యతలు అప్పగించారు. అలాగే ఎవరినైతే ఆరోపణలు చేస్తున్నారో పూరన్ కుమార్ ఆత్మహత్య కారణమయ్యారు అన్న అంశానికి సంబంధించి సో వారిని ఇంకా అరెస్ట్ చేయలేదు. సో ఇంకా ఈ సస్పెన్స్ కొనసాగుతుంది. పూరన్ కుమార్ ఆత్మహత్యకు సంబంధించి న్యాయ పోరాటం జరుగుతున్న సందర్భంలోనే ఇప్పుడు మరొక సందీప్ అనే ఏఎస్ఐ ఆత్మహత్య చేసుకోవడం, పూరన్ కుమార్ పైన తీవ్ర అవినీతి ఆరోపణలు చేయడంతో అసలు పోలీస్ డిపార్ట్మెంట్లో ఏం జరుగుతుంది అనేది ప్రధానంగా హర్యానా ప్రజానీకంలో చర్చనీయాంశంగా మారింది. థ్యాంక్ యూ గోపి.